రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను ఈశ్వర్. కృష్ణా జిల్లా గుడివాడలో పచ్చ తాలిబన్లు రెచ్చిపోయారు. జెడ్పీ చైర్పర్సన్ ఉపాల హారిక కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాయి పచ్చ మూకలు. ఉపాల హారిక వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. హారిక కారును చుట్టుముట్టి కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు ఎల్లో తాలిబాన్లు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ గుండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. దాడులకు తెగబడుతున్న పచ్చ మూకలను పోలీసులు అడ్డుకోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తరిమేశారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను చింపేసి ఎల్లో గ్యాంగ్ హల్చల్ చేసింది. ఎల్లో తాలిబాన్లు రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుతంగానే ఉన్నారు. గుడివాడ రాకుండా పేర్ని నాని, కైలే అనిల్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉప్పాల హారికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. తనను చంపటానికి టీడీపీ జనసేన గూండాలు ప్రయత్నించారని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ రౌడీల దాడితో హారిక కన్నీటి పర్యంతమయ్యారు. నాగవరపాడు జంక్షన్లో హారిక వాహనాన్ని టీడీపీ జనసేన గూండాలు చుట్టుముట్టి దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు స్పాట్లోనే ఉన్న టీడీపీ గూండాలను ఏమాత్రం ఆపటానికి ప్రయత్నించలేదని హారిక చెప్పారు. తనను పచ్చముక్క తీవ్రంగా దుర్భాషలాడిందని వాపోయారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి నా పైన ఇంత పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు, కర్రలు, కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావే బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈరోజు నాకు కాదు జరిగింది అవమానం, ప్రతి మహిళకి జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనేది ఈ రోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈరోజు జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్కే ఇంకా మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళలకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు? ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము? పెద్ద పెద్ద కత్తులు, రాడ్లు, వాటికి చుట్టూ క్లాత్స్ చుట్టుకుని కనపడకుండా కారు అద్దం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర రాడ్స్ లేకుండా చేత్తో బద్దలవదు కదా. వెనకాల 3 చోట్ల బద్దలైపోయింది. నా వైపు, నేను కూర్చున్న వైపు కొట్టడానికి ప్రయత్నించి బద్దలు కొడుతుంటే ఈయన అడ్డు వచ్చినందుకు ఆయన్ని కూడా కొట్టారు. మా జెడ్పీటీసీ గారిని కూడా కొట్టి మమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి వాళ్ళు పోలీసులు అందరూ కూడా మాకు సర్ది చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గూండాలను మాత్రం ఎవరూ కట్టడి చేయలేకపోయారు. వారు మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా పోలీసుల దగ్గర ఉంది. మేము కాబట్టి దీనికి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న గూండాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మేము కేవలం వైసీపీ అంతే, ఆ ఒక్క కారణంతోనే మమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నేను చూశాను. భయంతోనే మేము బయటికి రాంది. ఎలాంటి బూతులు అంటే ఒక మహిళ మాట్లాడలేని బూతులు, అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ బయటికి రావే అని మాట్లాడుతూ, మహిళలు కూడా ఉన్నారు అక్కడ, మహిళలు, గూండాలు అందరూ కలిసి ఈ విధంగా దాడి చేయాలని ప్రయత్నించారు. ఆఖరికి మేము బయటికి రాకుండా ఉన్నామని చెప్పి కార్కి చుట్టూ రోప్ కట్టి లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ని, అలాంటిది నా పైన ఈ విధమైన పరుష పదజాలం వాడుతూ మాపై దాడి చేస్తున్నారంటే అది వారి ప్రోత్సాహం లేకుండా జరగదు కదా. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని కొట్టాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసి 400 మంది అక్కడ చేరి మేము పోలీసులు కార్ రిటర్న్ చేసుకుని వెళ్ళిపోమంటే వేరే రూట్లోంచి వెళ్దామని చెప్పి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ, ఆ రౌడీ మూక అందరూ కూడా మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసి మళ్ళీ కార్ చుట్టూ సరౌండ్ చేసేసారనమాట. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై పచ్చ మూకలు చేసిన దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వరద కళ్యాణి.
పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం! ఒక మహిళా ప్రజాప్రతినిధికి జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఎంత దారుణం అంటే, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు. దాడికి పాల్పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు, మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు? ఎంత దారుణమా అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ధ ఉంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఎవరైనా తమ వాయిస్ ని వినిపించాలి అంటే వాళ్ళని అణిచివేయడంలో భాగంగా ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని. బీసీ మహిళ హారికను చంపారని చూశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హారికను చంపటానికి వచ్చిన వారికి పోలీసులు సహకరించారన్నారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. భయభ్రాంతులకు గురి చేస్తూ, దాడులు చేస్తూ, ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారం పక్కా ప్లాన్తో పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల ద్వారా పోలీసుల్ని సాక్షులుగా పెట్టుకుని పోలీసుల కళ్ళ ముందే పోలీసులు అచేతనంగా ఉండిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ ముందు హింస జరుగుతూ ఉంటుంది, కిరాతకం జరుగుతూ ఉంటుంది, దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పోలీసు కూడా అదేదో నిశ్చేష్టుడై ఆశ్చర్యంతో అచ్చెరువుతో ఒక సినిమా చూస్తున్నట్టు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కొత్త పోకడలు ఈ ప్రభుత్వంలో. ఈ పచ్చ సైకోగాళ్ళు ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు, ప్రథమ మహిళ, గౌడ కులస్తురాలైనటువంటి ఉప్పాల హారిక గారు బీసీ మహిళ. ఆవిడ గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం నుంచి జడ్పీటీసీగా ప్రజల చేత ఎన్నుకోబడి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను ఏ గుర్తు మీద అయితే గెలిచిందో ఆ గుర్తు మీద గెలిచినటువంటి ఆ పార్టీ యొక్క సమావేశానికి ఆవిడ ఆ ప్రాంతం ఏదైతే వీళ్ళు దారి కాచి కూర్చున్నారో ఆ ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే తిరిగేసి ఉన్నాడు. మళ్ళీ అది అక్కడే ప్రోగ్రాం అని చెప్పని ఆ రోడ్డు కాసి పాపం ఈవిడ కారులో రాగానే దాడి చేసి రాడ్డులతో కర్రలతో ఆవిడ మీద దాడి చేసి పచ్చిగా బూతులు తిడుతూ, అంటే ఒక ఆడపిల్ల, ఒక మహిళా ప్రజాప్రతినిధి, కృష్ణా జిల్లా పరిషత్కి చైర్పర్సన్ అయినటువంటి ఆవిడ మీద దాడి విపరీతమైనటువంటి, అంటే కారుని పచ్చడి చేస్తూ ఆవిడ మీద దాడికి ప్రయత్నం చేస్తే డ్రామాగా కొంతమంది ఆపుతూ ఉంటారు, పచ్చి బూతులు తిడతారు, వినలేనటువంటి భరించరానటువంటి పచ్చి బూతులు. మరి ఇంట్లో తల్లి చెల్లి ఇంట్లో వాళ్ళకు ఉన్నారా లేదా అర్థం కాని పరిస్థితి. పచ్చి బూతులు ఆవిడని తిట్టి చంపటానికి ప్రయత్నం చేస్తే కనీసం పోలీసులు ఒక్కడిని అదిలించటం, బెదిరించటం, ఆవిడని రక్షణగా నిలబట్టడం ఏమాత్రం చేయకుండా ఆవిడ కారుని తాళ్ళు కట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆవిడకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు
ఆవిడని కారు దిగమంటారు అంటే కారు దింపి చంపేయిద్దామనే. మీరు ఎవడో మాట్లాడరు, చుట్టూ సైకోగాళ్ళు ఉంటారు. ఆవిడని కారు దిగమని చెప్పని ఒత్తిడి చేస్తారు పోలీసులు. ఆవిడ కారు దిగుతాకి మీకు ఏమన్నా మీరు నాకు రక్షణగా కల్పిస్తారు, నాకేం అర్థం కావట్లా. చంపితే ఈ కారులో చంపేయండి అని చెప్పని ఆవిడ కూర్చుంది కారులో. చివరికి నాకైతే ఎఫ్ఐఆర్ కూడా కడతారనేటువంటి నమ్మకం లేదు. కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. కంప్లైంట్ ఇస్తే అంటే ఎంత ఘోరంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సైకో పరిపాలనలో ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాల్సినటువంటి ప్రజలు పోలీసును చూస్తే అరే మనకేం కాదు, మనని కాపాడుతారు, సైకోగాళ్ళు వచ్చినా దొంగలు వచ్చినా గోండాలు వచ్చినా మనని కాపాడుతారనేటువంటి ధైర్యం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంపేయటానికి వాళ్ళే ఈ పచ్చ మూకలకి కిరాతక మూకలకి సైకోగాళ్ళకి వాళ్ళే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఈ రకంగా ఆడవాళ్ళ మీద దాడి చేయటం అనేది మరి సైకో పరిపాలన కాక ఏంటిది? మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ కులానికి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ని హత్యాయత్నం చేయటం, చంపాలని ప్రయత్నం చేయటం, అవమానించటం, ఇది హేయమైన చర్యగా ఖండిస్తూ తక్షణమే ఉప్పాల హారిక గారిని ఎవరెవరైతే దాడి చేసి కారు మొత్తం ధ్వంసం చేసి ఆవిడని హత్య చేయడానికి ప్రయత్నం చేశారో వారందరినీ కఠినంగా పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కూటమి పాలనలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు సమస్యల్ని స్వేచ్ఛగా చెప్పుకొని సమాధానం పొందే అవకాశం ఉండాలని, ఏపీలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయబడుతోందన్నారు వైఎస్ జగన్. పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసుల రాజ్యమా నియంతృత్వ రాజ్యమా అన్నట్లుగా మారిందని, చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అని, రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజలు నిరసనకారుల గొంతు నులిమేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత దంపతులు 7 వెల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ నెల 8న శ్రీనివాసులను చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ శ్రీనివాసులు సెల్ నుంచి కొన్ని కీలక వీడియోలు సేకరించారు. శ్రీనివాసులు హత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூவும் இல்லை நமக்கு. டிசீஸ்டு யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர் பிரவேஷ்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபெஸ் பண்ணிட்டாங்க. முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி. శ్రీనివాసులను డ్రైవర్ పని మానిపించేటప్పుడు తన మనవడితో పాటు తన దగ్గర కూడా తెల్ల కాగితంలో సంతకాలు తీసుకున్నారని తెలిపింది రాజేశ్వరమ్మ. ఎన్ని క్రియేట్ చేసినారు కదా ఫోన్లో, ఎన్ని మెసేజ్లు ఎన్ని క్రియేట్ చేసినారు వీళ్ళు.
చేసి ఇవన్నీ నాకు వినిపించేసి మాకు రాయడం మాకు హాని చేస్తున్నాడు. ఈ పొద్దు నుంచి తొలగిస్తున్నాము, మా నిధుల నుంచి మా పనిలో నుంచి ఈ పొద్దు నుంచి తొలగిస్తున్నాను అని చెప్పనేసి నా దగ్గర లాయర్ చెప్పలేంత ముందా లాయర్ నోటీస్ సంతకం పెట్టుకొని మళ్ళీ వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఏలు ముద్ర కూడా పెట్టుకున్నాను. నాది ఇక్కడ ఓడిది ఇక్కడ. శ్రీవారి క్షేత్రంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఆక్షేపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో 22 మంది అన్యమతస్థులు ఉన్నట్లుగా టీటీడీ బోర్డు ప్రకటించిందని గుర్తు చేశారు. 1000 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నారని బండి సంజయ్ అంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా లెక్కలు తెప్పించుకుని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. హిందీ రాజ్య భాష అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రేంజ్కు అమ్ముడు పోవటం చీచి అంటూ పవన్ మాట్లాడిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా యువశక్తిని బలోపేతం చేయడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ కల్పనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రోజ్గార్ మేళా 16వ ఎడిషన్ కింద 51,000 మందికి వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ప్రధాని మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్లలో ప్రతి రంగంలోనూ దేశం పురోగతి సాధించిందని తెలిపారు. मैं आदरणीय प्रधानमंत्री जी से आग्रह करती हूँ कि रोजगार मेले के इस अवसर पर अपने आशीर्वचनों से करें. ముఖ్యమంత్రి పీఠం కంటే కేరళ అభివృద్ధి ఎన్డీఏకు ముఖ్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ మాత్రమే కేరళను అభివృద్ధి పథంలోకి తీసుకురాగలదన్నారు. కేరళలో బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయం మొరార్జీ భవన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా వికసిత్ కేరళం మిషన్ లోగోను ఆవిష్కరించారు. దక్షిణాది రాష్ట్రాలు బలోపేతం కాకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు. కర్ణాటకలో కుర్చీలాట హాట్ టాపిక్గా మారిన వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన కమెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దని డీకే సూచించడం చర్చనీయాంశమైంది. బెంగళూరులో లాయర్ల సంఘం కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. అక్కడ చాలా మంది న్యాయవాదులు సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోకపోవడాన్ని ఆయన గమనించారు. దీని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీకే శివకుమార్. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదని, దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించే డీకే ఇలా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. టేకాఫ్ జరిగిన 32 సెకండ్స్లోనే ఫ్లైట్ కూలిపోయినట్లుగా తేల్చింది. ఇంధన సరఫరా నిలిచిపోయి 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో పొందుపరిచింది. అయితే ఫ్యూయల్ కట్ చేశారా లేక సాంకేతిక లోపంతో సరఫరా నిలిచిపోయిందా అన్నది తేలాల్సి ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఏఏఐబి సమర్పించిన రిపోర్ట్పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పందించింది. నివేదికను విశ్లేషిస్తున్నట్లుగా తెలిపింది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేమని పేర్కొంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
ఆర్సీబీ విక్టరీ వేడుకల వేళ బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు నివేదికను సమర్పించింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్తో పాటు బెంగళూరు పోలీసులదే బాధ్యతని తెలిపింది. ఈవెంట్ను నిర్వహించడం కష్టమని వారికి ముందే తెలుసని వెల్లడించింది. విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం కనిపించిందని తెలిపింది. ఈవెంట్ వద్ద తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించిందని, స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఘటనా స్థలం వద్ద అంబులెన్సులు కూడా లేవని చెప్పింది. ఘటన జరిగిన తర్వాత జాయింట్ కమిషనర్ సాయంత్రం 4 గంటలకు వచ్చారని, 5:30 తర్వాతే పోలీస్ కమిషనర్కు ఈ విషయంపై సమాచారం ఇచ్చారని జ్యుడిషియల్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. గత నెల చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా వీసా దక్కించుకోవడమే కాదు, దాన్ని కాపాడుకోవడము ఇప్పుడు కీలకంగా మారింది. వీసా పొందిన తర్వాత నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు భారత్లోని యుఎస్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదని, వారి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనల్ని వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే. కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి. ఇటీవల 1,00,000 మార్కును టచ్ చేసిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆ తర్వాత కొంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పెరిగిపోతోంది. వరుసగా 3 రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతూ ఉండగా ఇవాళ కూడా అదే ధోరణి కొనసాగింది. ఇవాళ 650 రూపాయలు పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,710కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,400గా ఉంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్ భారత్లో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కువ మంది యూజర్లకు చేరువయ్యేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ను 48% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. భారత్లో యూజర్లకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం ఇప్పటివరకు నెలకు 900 వసూలు చేయగా దానిని 470కి తగ్గించింది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకున్న వినియోగదారులు బ్లూటిక్ పొందటం సహా సుదీర్ఘ పోస్టులు చేసుకోవడానికి సంస్థ వీలును కల్పిస్తోంది. వెబ్ మోడ్లో ఎక్స్ను వినియోగించే వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా ఇప్పుడు 650 నుంచి నెలకు 427 రూపాయలకు తగ్గించింది. నెలవారీ బేసిక్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను 243.75 నుంచి 170కి దాదాపు 30% తగ్గించింది. బేసిక్ వినియోగదారుల వార్షిక సబ్స్క్రిప్షన్లను కూడా 2,590.48 నుంచి 1,700 తగ్గించినట్లుగా ఎక్స్ వెల్లడించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. క్లాస్ బ్యాటింగ్తో జట్టును ఆదుకున్న రాహుల్ లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్లో సింగిల్ తీసి 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ సిరీస్లో అతడికి ఇది 200 కాగా మొత్తంగా ఈ ఫార్మెట్లో 10వ శతకం. దాంతో లార్డ్స్ మైదానంలో 2 పర్యాయాలు 3 అంకెల స్కోర్ చేసిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు కేఎల్ రాహుల్. దిలీప్ వెంగాస్కర్ 3 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. క్రికెట్లో కూడా ఇటలీ సంచలనాలను సృష్టిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆ జట్టు ఏకంగా పురుషుల T20 వరల్డ్ కప్ పోటీలకు అర్హతను సాధించింది. వచ్చేడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న T20 ప్రపంచ కప్లో ఇటలీ ఆడనుంది. ఐసీసీ మెగా టోర్నీ బరిలో నిలవటం ఇదే మొదటిసారి. T20 వరల్డ్ కప్ యూరోప్ క్వాలిఫైయర్స్లో ఇరగదీసిన ఇటలీ విశ్వ వేదికపై తమ ఆగమనాన్ని ఘనంగా చాటాలని ఆరాటపడుతోంది.